నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనుకోవచ్చు. ఢిల్లీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వం కూడా కొద్దిగా అతలాకుతలం అవుతున్నటువంటి సమయంలో అటు కొంతమంది రాజ్యసభ ఎంపీలు దాదాపు 2/3 ఎవరైతే 7 ఎంపీలు అక్కడ బీజేపీలోకి విలీనం కావడం జరిగింది. రాజ్యాంగ పరంగా వారిని మీద ఎలాంటి కేసులు వేయడం కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. నిజంగా 7 వెళ్ళిపోవడం వల్ల పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు 7 వెళ్లాల్సిన అవసరం వచ్చిందో కూడా ఒకసారి మనతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్ హేమా సుదర్శన్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇంకా చెప్పండి, అసలు ఎందుకు 7 వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? పార్టీ మరి రాక్షసుల చేతిలో ఉందని కూడా స్టేట్మెంట్స్ వినబడతా ఉన్నాయి. పార్టీ రాక్షస చేతుల్లో ఉన్నది అనడం ఎలా ఉన్నదంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేసి ఆ టైప్లో ఉంది. కొంచెమైనా సిగ్గుండాల. ఇదే రాఘవ చెడ్డా వచ్చేసి పార్లమెంట్లో ఏమన్నాడు, సీట్ల విషయంలో మాట్లాడు, ఏదైతే గెలిచిన సీట్లను వేరే పార్టీ మారితే దాన్ని రిజైన్ చేయాలి, మళ్ళీ చాతనైతే వచ్చేసి మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అన్నాడు. మరి ఈయన వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక లీడర్గా వచ్చేసి దాంట్లో వెళ్ళాడు కదా, ఎంపీగా. నీకు చాతనైతే నువ్వు రాజీనామా చేసేళ్ళు. డర్పోక్లాగా ఇప్పుడు ఏంటిది రోడ్డు మీద ఉన్న వాళ్ళను తీసుకొచ్చేసి అందలం ఎక్కిస్తే ఆ విధంగా మాట్లాడగేటోళ్ళు కాబట్టి ఏం మాట్లాడతారు? ఇదే 22 సంవత్సరాలలో నువ్వు ఏ పొజిషన్ లేదు, నీకు ఎలాంటి ఇది అంటే నువ్వు ఒక చార్టర్డ్ అకౌంట్ కూడా కాదు అప్పటికి. 22 సంవత్సరాలకి నీకు పార్టీ వచ్చేసి ఒక యూత్ లీడర్గా చదువుకున్నావు అనే ఒక కారణంతోనే నువ్వు విదేశాలలో చదివిందేమో కానీ అతి తెలివి తక్కువ అని చెప్పేసి అనాలి. చదువుకున్న వాళ్ళకు తెలివి ఎక్కువ ఉంటుంది అనుకున్నారు, అతి తెలివి ఉంది ఈయనకి. అన్ని రకాలుగా పార్టీని యూజ్ చేసుకొని అన్ని రకాలుగా ఈరోజు వచ్చేసి పదవులన్నీ అనుభవించేసిన తర్వాత నువ్వు ఈ మాట మాట్లాడడం తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనాలి. అలాగే తల్లిపాలు దాగి రొమ్ము కుదరడం ఆ టైపులో ఉంది మన తెలంగాణ సామెత. అట్లాంటి సిగ్గులేని మాటలు మాట్లాడేటోళ్ళను చెడిపోయిన ఈయన పేరులోనే ఉంది రాఘవ చెడ్డా అంటే చెడిపోయినోడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు, అంతకుమించి ఏం మాట్లాడలేదు. చాతనాడైతే నీకు చాతనైతే ఈ రోజుకు నువ్వు ఆ రాజీనామా చేసేసి మళ్ళీ నువ్వు గెలవడానికి ఏది ఎమ్మెల్యేలు ఎంచుకుంటే నువ్వు ఈరోజు ఎంపీగా ఉన్నావు. ఏ ఎమ్మెల్యేలు పంజాబ్లో వచ్చేసి ఎమ్మెల్యేలు ఎంచుకుంటే నీకు అధికారం ఇచ్చారు వాళ్ళంతమంది ఈయన మాకు లీడర్గా మాట్లాడతారు రాజ్యసభలో అని చెప్పేసి నీకు ఇచ్చిర్రు తప్ప నువ్వు ప్రజలలో పోయి గెలిచి రాలేదు. వీడికి ఆ సిగ్గు తప్పిన మాటలు మాట్లాడొద్దు అని చెప్తారు. అంటే నిజంగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే పార్టీ అంతా కూడా ఇప్పుడు అప్పట్లా పార్టీ లేదు, అంతా అవినీతి పరుల చేతిలో ఉంది. నేను కరెక్ట్ మనిషినే ఉండి ఇన్ని రోజులు తప్పుడు పార్టీలో ఉన్నా, ఇదంతా తప్పుడు పార్టీ, తప్పుల మనుషుల దగ్గర కాదు, నేను ఈరోజు నిజమైన మనుషుల దగ్గర నిజమైన అభివృద్ధి దగ్గరికి వెళ్తున్నాను కూడా ఆయన చెప్తున్నటువంటి సమయం కనబడతా ఉంది, మాటలు వినిపిస్తూ ఉంది. ఈ రోజున అవినీతి పార్టీ అంటే ఏది అనేది, దేశద్రోహుల పార్టీ అంటే ఏది అనేది అందరికీ తెలుసు. చిన్నపిల్లగాడిని అడిగితే చెప్తాను. మొన్న చిన్నపిల్లగాడు అసలు ఏంటి నేను ఎవరో తెలుసా అని మోడీ అడిగితే ఓట్ చోర్ అని చెప్పేసి అంటున్నాడు. చిన్నపిల్లగానికి తెలుసు. నువ్వు ఇంత ఎత్తేది నువ్వు రాజ్యసభలో అన్ని రకాలుగా వచ్చేసి పార్లమెంట్లో వాదించడం నీకు లేదా? నీకు ఆ తెలివి లేదు. చిన్న పోరగానికి ఉన్న తెలివి లేదు. బీజేపీలో మోడీ ఎలాంటి వాడు, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వాడు అనేది అందరికీ తెలుసు. నువ్వు వచ్చేసి ఈరోజు అన్ని ఏంటిది పిఎంఎల్ఏ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజున మన కేజ్రీవాల్ సార్ని కానీ, మనీష్ సిసోడియా కానీ, సత్యేంద్ర జయంతిని కానీ, సంజయ్ సింగ్ సార్ని కానీ జైల్లో ఏ విధంగా వేశారని ఇప్పుడు బయటికి రాలేదా? క్లీన్ షీట్ దాకా మొన్ననే వచ్చింది కదా, చూసినావు కదా నీ కల్లారా. ఇంకా ఏ విధంగా గోటాలో ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నావు. ఏది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కంటే బీజేపీ వచ్చేసి సక్కమైన పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుండాలా అని చెప్పి మాట్లాడుతావు. చిన్నపిల్లగానికి ఉన్న తెలివి కూడా నీకు లేదు. అందుకే నువ్వు ఈరోజు వచ్చేసి చేత కాకుండా నువ్వు అమ్ముడు పోయిందే కాకుండా ఆ రోజు ఆ కేసులో ఏదైతే అందరి మీద ఉన్న కేసులో నీ పేరు కూడా ఉంటే నువ్వు దాన్ని చేంజ్ చేసుకొని అంటే వాళ్ళతో మాట్లాడుకొని తీపించుకొని విదేశాలలో మీటింగ్లు పెట్టుకొని డర్పోకులాగా పిరికి పందలాగా ఈరోజు నువ్వు కాకుండా అందరినీ తోడు దొంగల్లాగా తీసుకొని పోయినావు. మీకు చేతనైతే ఇది ఎవరైతే ఇప్పుడు ఎంతమంది పోయిరా అంతమంది చేతనైతే మీరు రాజీనామా చేసి మీరు బీజేపీలో గెలవండి. మీకు చేతనైతుందా? పంజాబ్లో అసలుకి బీజేపీకి ఇంచు మందం కూడా ప్లేస్ లేదు. ప్రజలందరికీ తెలుసు బీజేపీలో పంజాబ్లో లేదు అనేది. పంజాబ్లో ఏదైతే వచ్చేసి మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో హెల్త్, టాప్ ఎడ్యుకేషన్ ఉంది, టాప్ హెల్త్ ఇస్తున్నారు, అదేవిధంగా వచ్చేసి మంచి జాబ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ తెలుసు. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి సామభేద దండోపాయాలు ఉపయోగించేసి నువ్వు ఓట్లు వచ్చేసి ఏంటిది ఈవీఎం మిషన్ ద్వారా నువ్వు వచ్చేసి ఢిల్లీలో గెలిచినావు. ఇప్పుడు ఢిల్లీలో మా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని తెలియట్లేదా? చూడట్లేదా? పంజాబ్లో ప్రజలేమీ తెలివి తక్కువలు కాదు. ఇదే పంజాబ్లో రైతులు వచ్చేసి ఏంటిది రైతులకు వచ్చేసి ఏదో రకంగా వాళ్ళని ఏమన్నాడు, దేశద్రోహులు అని చెప్పేసి అన్నాడు. సిగ్గుండాలా?
అన్నం పెట్టే రైతును దేశద్రోహులు ఇప్పుడు ఏం తింటున్నాడు మోడీ? అలాంటి వాళ్ళకు గుర్తులేదా? పంజాబ్ రైతులకు గుర్తుకు లేదా? 8 మంది రైతులు చనిపోయారు. అలాంటి దాంట్లో పార్టీలో పోయి నువ్వు ఈరోజు వచ్చేసి బీజేపీ పార్టీ మంచి పార్టీ అంటున్నావా? ఎంతోమందిలో ఏంటిది బలాత్కారాలు చేసిన వాళ్ళు, సెక్సువల్ హరాస్మెంట్ చేసిన వాళ్ళు, క్రిమినల్ కేసులలో అందరూ పోయి వచ్చేసి బీజేపీలో ఉన్నారు. దేశంలో అందరికీ తెలుసు. సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా నువ్వేదో దీంట్లో ఇది లేదు, దీంట్లో కరప్షన్ ఉందని మాట్లాడడానికి నీకు అసలు నోరున్నదా? ఇన్ని రోజులు మా ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ సార్ వచ్చేసి ఒక పామును పెంచిండు. ఒక విషయం మనం మాట్లాడుకుంటే ఇదే కొంతమంది అవినీతి పరులు అక్కడ ఉన్నారని చెప్తా ఉన్నారు. నిన్న మొన్న అంటే ఈ యొక్క 10 రోజుల క్రితం ఒకసారి మనం చూసుకుంటే ఎల్పీ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఎవరైతే అశోక్ మిట్టల్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ మీద ఈడీ దాడులు జరిగినాయి. ఈడీ దాడులు జరిగిన 9 రోజులకే నిన్న అక్కడ బీజేపీ గుడ్డి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈడీ దాడులు జరుగుతాయా జరగవా అనే ప్రశ్నలు కూడా జనాల్లో వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి ఎప్పుడైతే దాడులు జరిగిందో తను బీజేపీకి వెళ్ళిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. మీ పార్టీ నాయకుడే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అశోక్ మిట్టల్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అశోక్ మిట్టల్ని అదే రోజు వచ్చేసి రాఘవ్ చెడ్డాను తీసేసి ఆయనకు పదవి ఇచ్చారు రాజ్యసభలో. ఇచ్చిన రోజే వచ్చేసి ఈ రైట్స్ పంపించే నీకు రైట్స్ పంపించిరా అంటే ఖచ్చితంగా నువ్వు భయపడి దాంట్లోకి వెళ్ళినట్టే కదా. లేకపోతే ఈరోజు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చేసి నీకు ఎలాంటి పార్టీలో నుంచి వెళ్ళేది లేదు. ఇగో ఎలా ఉన్నది అంటే ఒక పామును పెంచి ఆ పాము వచ్చేసి అన్ని రకాలుగా పాక్కుంటూ పోయిందంట. ఆ విధంగా ఉంది. ఈరోజు రాఘవ్ చెడ్డా అనే పర్సను వీడు భయపడి అదే చెడిపోన్లాగా చెదలు పడుతుంది అంటారు కదా, మన ఇండ్లలో చెదలు ఎట్లా పట్టిందో అట్లా పార్టీలో ఇలాంటి ఒక పర్సన్ రాఘవ్ చెడ్డా పర్సన్ ఉంచడం వల్ల ఆయన చెదలు పట్టుకుంటా పోయి ఈరోజు ఇంతమందిని తీసుకుపోయిండు. ఇదే ఈయన పార్లమెంట్లో మాట్లాడినప్పుడు అదే నేను రాజీనామా చేయమని చెప్పు. ఈయనకు సిగ్గుంటే ఏంటిది నిజాయితీ పరుడైతే రాజీనామా చేయాలా? ఏదైతే ఈడీ రైట్స్ పంపగానే వచ్చేసి దాంట్లోకి పంపించడము, 8 మంది కూటంగా తీసుకుపోవడం అది కాదు. అది పార్టీని వచ్చేసి బీజేపీ పార్టీ దేశంలో అందరికీ తెలిసిన పార్టీ. దేశద్రోహుల పార్టీ అంటే ఏది అంటే మన ఏమంటారు సామాన్య మానవుడు కూడా ఏమంటాడంటే ఓన్లీ బీజేపీ పార్టీ అంటారు. అది చిన్న పిల్లగాడికి కూడా తెలుసు. ఓటుకు నోటు అనే దాంట్లో కూడా వచ్చేసి ఓట్ చోర్ ఎవరు అంటే నేను ఎవరు అంటే ఓట్ చోర్ అని చెప్పేసి ఆయన ముందే డైరెక్ట్గా ప్రధానమంత్రికే చెప్పిండు కదా, మోడీకి చెప్పిండు కదా చిన్నపిల్లగాడు. అలాంటి పార్టీలో ఒక ఆ చేరి నువ్వు ఈరోజు వచ్చేసి ఆ పార్టీ నువ్వు ఏదైతే పార్టీలో ఇంత ఎత్తుకెదినో ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గు లేదు అని అలా నువ్వు వచ్చేసి ఏమంటారంటే ఇంకా పెద్ద పెద్ద వర్డ్స్ ఇంకా చాలా విధాలుగా అనవచ్చు. అంత కోపం వస్తున్నది. ఈ రోజున వచ్చేసి ఈ రాఘవ్ చెడ్డా లాంటి మనిషిని ప్రజలు కూడా నమ్మరు. ఎందుకంటే 1 మిలియన్ వరకు వెళ్ళిపోయింది ఈయన మొన్నటిదాకా మాట్లాడిన విషయాలలో. వెంటనే 24 అవర్స్ కూడా కాలే కానీ యూత్ అందరూ అర్థమైంది. అంతకుముందు కూడా నేను మీ ఛానల్లో మాట్లాడినప్పుడు చెప్పిన బీజేపీలోకి తొత్తుగా ఉన్నాడు, బీజేపీలోకి అతి త్వరలో పోతాడు అని చెప్పిన. అయిందా కాలేదా? సో ఆ విధంగానే ఈరోజు బీజేపీలోకి పోగానే వెంటనే ఇంతమంది నువ్వు ఇన్ని మాట్లాడినావు ఈ రోజున మరి వెంటనే 7 lakhs మెంబర్స్ పోయి రాతే ఒక 6 గంటలు 5 గంటలలో వచ్చేసి 7 లక్షల ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. అంటే నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఎలాంటి మనుషులు అని చెప్పేసి మెల్లగా జనాలకు కూడా అర్థమవుతుంది. సో అంత తెలివి తక్కువ ఎవరు లేరు జనాలు. ఈ రోజున వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో నిజంగానే ఆయనను పాము అనుకోలేదు కాబట్టే సాధువులాగా అనుకొని పెంచుకుంటూ వస్తే ఈరోజు అది పాము అయిపోయి బుసగొట్టుకుంటూ అందరినీ తీసుకెళ్తుంది. అంతకుమించి దానివల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం నష్టం కాలేదు. ఏదైనా ఉంటే పంజాబ్ ప్రజలకు నష్టం. ఒక విషయం అంటే ఇదే క్యాబినెట్ విస్తరణ జరిగితే రాఘవ్ చెడ్డాకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే చర్చ కూడా నడుస్తూ ఉంది. నిజంగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇతనే బలమైన నాయకుడు అని చూపించి ఇక్కడ పంజాబ్లో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసే ప్లాన్లు అయితే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా పంజాబ్లో. అసలుకి ఇప్పటిదాకా బీజేపీ పార్టీకి ఇంచు మందం కూడా ఛాన్స్ లేదు కాబట్టి ఏ విధంగా చేయాలి అనేది ఒక కుట్రపోరి. ఈ కమలం పార్టీ ఎప్పుడు కానీ ఏం చేస్తుందంటే ఏ విధంగా బురద జల్లాలా, ఏ విధంగా ఎక్కడ కరప్షన్, వీళ్ళు ఉన్నదే కరప్షన్లోనే ఉన్నారు. కానీ ఇంకెవడన్నా కరప్షన్ చేసిండా, భయపడేటోడు ఉన్నాడా, లేకపోతే మాకు తగ్గట్టుగా మాకు ఆపోజిషన్గా మాట్లాడేటోడు ఎవడున్నాడు ఆ లీడర్లను పట్టుకొని సామభేద దండోపయోగాలు పెంచేసి వాళ్ళని చేస్తారు. ఈరోజు పంజాబ్లో వచ్చేసి క్లీన్ షీట్గా ఉన్నది. కనీసం వచ్చేసి బీజేపీకి అసలుకి కొంచెం ఛాన్స్ కూడా లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ లేదు. దాంట్లో
పంజాబ్ ప్రజలు కనీసం బీజేపీని నువ్వు రాఘవ్ చడ్డా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడు. మా పార్టీలో ఉన్నావు కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేసిరు తప్ప నువ్వు బీజేపీని పోయి మళ్ళీ వచ్చేసి పంజాబ్లో ఎలక్షన్లో నేను గెలుస్తా అంటే అది నీ భ్రమ. అంతకుమించి ఎలా ఉంటారు రైతులు, ఎలా ఉంటారు వాళ్ళే మనందరికీ తెలుసు. ఒక రైతు అనుకున్నాడంటే ఎవడు మనకంటే వాళ్ళు చాలా నిజాయితీ పరులు రైతులు, అన్నం పెట్టేవాళ్ళు. సో వాళ్ళకి తెలుసు నిన్ను ఒక ఇంచు మందం కాదు నీకు తరిమి కొట్టకపోతే, ఇదే రాఘవ్ చడ్డాను పంజాబ్లో తరిమి కొట్టకపోతే చూడండి ఆ విధంగా ఉంటుంది. అంటే 2/3 ఎట్లా అంటే 2/3 వెళ్తే మనం రాజ్యాంగ పరంగా వాళ్ళని ఎట్లాగో ఏం చేయలేము కాబట్టి ఒక స్ట్రాటజీగానే వాళ్ళు వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది. 7 మందిని తీసుకెళ్ళారు, ఇంకొక వ్యక్తి కూడా వెళ్తారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో వీళ్ళు వెళ్ళడం తర్వాత కూడా మరి పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? పార్టీలో ఏం చర్చలు జరుగుతూ ఉన్నాయి? పార్టీలో నష్టం అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఒకరుండి ఒకరు పోవడం. పార్టీ అనేది ఒక స్టాండ్గా ఉంటుంది. మా సిద్ధాంతం ఒకటే, మనం కట్టే ట్యాక్స్లకి మనకి రావాలి. అది ఏ విధంగా? హెల్త్ ఎడ్యుకేషన్ అనే దాని మీద టాప్ ఎడ్యుకేషన్ ఉండాలి, టాప్ హెల్త్ ఉండాలి. ఈ రెండు బాగుంటేనే కదా మనం మళ్ళీ వచ్చేసి పనులు చేసి ట్యాక్సులు కడితేనే దేశాలు నడుస్తాయి, రాష్ట్రాలు నడుస్తాయి. దాని మీదనే పనిచేస్తుంది మా ఎజెండా, అదొక్కటే. దాని మీద ఉండడం వల్ల ఏ పార్టీ ఎవరో వచ్చి నలుగురు పోయినాక 10 మంది కాదు 20 మంది కాదు ఎంతమంది పోయినా కూడా పార్టీకి ఏమీ అసలుకి ఇంచు మందం కూడా డ్యామేజ్ అవ్వదు. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు కలిసి ఎంచుకున్న ఒక ఎంపీలు వచ్చేసి వెళ్ళడం వల్ల సో దాన్ని పంజాబ్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. అది కూడా కొంచెం మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండ్లో కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ దాంట్లో ఎలక్షన్లు ఉండే అవకాశం ఉంది. సో దానివల్లనే ఈ రాజకీయ కుట్ర, ఈ మోడీ ప్రభుత్వం ఎప్పుడు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఏ విధంగానైనా నేను అధికారంలో ఉండాలి అని అధికార దాహం పలిచిన ఒక పార్టీ. ఈ మోడీ అనేది చెప్పేది అందరికీ తెలుసు. ఒక మాట అంటారు కదా, చెప్పేదంతా శ్రీరంగ రైతులు దూరేదంతా ఏంటి దాసి కొంపలు అనే టైప్లో మన తెలంగాణలో ఉంటుంది సామెత. ఆ విధంగానే చేస్తున్నారు, ఇది అందరికీ తెలుసు. ఈరోజు డీల్ లిమిటేషన్ కానీ అధికారం కోసం ఏం చేశాడు, మహిళల ఏంటిది బ్యాక్లో నిలబడడానికి ట్రై చేశాడు. అందుకే కదా తిప్పికొట్టిరు. ఇది చేత కాదు. ఎప్పుడు కానీ ఎక్కడైనా ఎలక్షన్స్ వస్తున్నది అంటే ఏ విధంగా వాళ్ళను ఓడగొట్టాలి, ఏ విధంగా నీకు చేతనైతే నువ్వు డైరెక్ట్గా నువ్వు దేశ ప్రజలకు ఏమేమైతే ఇస్తానో అవన్నీ ఇస్తే నీకు ఓట్లేస్తారు కదా. ఇంత అవసరం లేదు కదా. ఇన్ని రకాలుగా కేసులు పెట్టి ఇన్ని రకాలుగా నువ్వు చట్టాలను ఏర్పరచుకొని వేరే ఎంపీలను నాకోవడం నీకు ఇలాంటి చేతగాని పనులు చేయడానికే కదా ఈ బీజేపీ మోడీ ఉన్నది. కనీసం పెళ్ళాన్ని కూడా సాధడానికి చేతగానోడు ఈ దేశాన్ని సాతాడా? నాకు అంత కోపం వస్తున్నది. రియల్గా చెప్పాలంటే ఒక వైఫ్ను ఎవరైనా భద్రంగా దాచుకున్నోనికి మనం పిచ్చోళ్ళలాగా వచ్చేసి ఇలాంటి పర్సన్ని ఎంచుకుంటూ ఇంకా వాట్సాప్ యూనివర్సిటీలో కొంతమంది ఉంటారు, అది ఏంటారు గోబర్ తినేటోళ్ళు అంటారా ఏమంటారో కూడా తెలియదు. అట్లాంటి రకంగా వచ్చేసి అలాంటి వాళ్ళని నమ్ముతే గిలానే ఉంటారు. ఒక వైఫ్ని కాపాడుకోలేడు, దేశాన్ని ఎట్లా కాపాడుతాడు? అందుకే కదా ఇన్ని రకాలుగా ఏంటి దాడులు జరిగినా కానీ ఇవన్నీ జరిగినా కానీ ఇప్పటిదాకా కనీసం దాని మీద ఏది చర్య తీసుకోదు, ఏమి ఇలాంటి వాళ్ళని వచ్చేసి ఏంటిది హిందూ ముస్లింలు అదేవిధంగా ఆడవాళ్ళ వెనకాల దాచుకునే ఒక పార్టీ, ఆడవాళ్ళను అణిగిదక్కాలన్న పార్టీ ఎప్పుడు కానీ నిరంతరంగా ఉండదు. ఇప్పుడు ఒక రోజు కాకపోతే ఒకరోజు నిజం నిప్పు లాంటిది బయటికి వస్తుంది. అదేవిధంగా ఈ 7 ఎంపీలు ఎలా అయితే పోయారో 7 ఎంపీలను ఇదే పంజాబ్లో కానీ ఇంకెక్కడ పోయినా వీళ్ళు గెలవలేరు. వీళ్ళకి డైరెక్ట్గా గెలిచే అంత ఛాన్స్ కూడా లేదు. కింద ఉన్న వాళ్ళని ఆమ్ ఆద్మీ పార్టీ అండ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చింది తప్ప ఏమీ వీళ్ళకి చేత కాదు. రేపు పొద్దున ప్రజలందరూ చూస్తారు ఇదే పంజాబ్లో కానీ ఇంచు మంది అంటే ఏమంటారంటే నీకు అసలు అందులో దూరడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఆ విధంగా చేస్తారు పంజాబ్లో అని చెప్పి. మొత్తం ఎపిసోడ్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ అభిమానులకి ఏం చెప్తారు? ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఎలా ఉంటామంటే ఇప్పటికి కానీ కేజ్రీవాల్ సారు సిద్ధాంతము అనే దాంట్లో అందరూ ఆ సిద్ధాంతాల కోసం పనిచేస్తాం. ఎవరు కానీ ఫ్యాన్స్ రకంగా కాదు ఇప్పుడు ఎవరికైనా ఒక ఫ్యాన్ అని ఉంటారు. ఆ ఫ్యాన్ తప్పు చేస్తే నువ్వు ఆ విధంగానే తప్పు చేస్తావా? ఎవరు కానీ ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని ఎన్నుకోవాలి. ఆ సిద్ధాంతాన్ని ఎంచుకున్నటోడు ఎవడు బయటికి పోడు. మేము ఆ సిద్ధాంతాలనే మాకు కావాల్సింది. మన ట్యాక్సులు మనకి ఇచ్చే పార్టీ ఏదైనా ఉన్నది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ ఇంప్లిమెంటేషన్ చేశాడు. వేరే పార్టీ లాగా ఈ బీజేపీ లాగా జుమ్లా మాటలు చెప్పేసి భాయ్యో బహనో 100 రోజులు ఇచ్చేసేయండి, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి 40 రూపాయలు పెట్రోల్ చేస్తా అని 100 రూపాయలు చేయలే, 60 రూపాయల పెట్రోల్ ఉన్నదాన్ని. సో ఇలాంటి జుమ్లా మాటలు పెట్టే పార్టీ కాదు. అందుకని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ
పార్టీ కార్యకర్తలు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్యాన్స్ కానీ ఎవ్వరూ భయపడరు. ఇంత వీళ్ళు పోయినంత మాత్రాన భయపడే ఛాన్సే లేదు. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది అనుకుంటారు, ఎందుకంటే ఈ పార్టీ సామాన్యులకే అవకాశం ఇస్తుంది కాబట్టి సామాన్యులకు వస్తుంది. వీళ్ళకి లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయింది. మా పార్టీలో అది లేదు. లగ్జరీగా వచ్చేసి ఏమంటారు, ఎమ్మెల్యేలకి ఇక్కడ మన హైదరాబాద్లో కానీ తెలంగాణ ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేసి నలుగురు నిలబడి ఇవన్నీ జట్ కేటగిరీ ఇస్తుంది. అట్లాంటి ఏమి ఇవ్వరు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యంగా తిరుగుతుంటారు ఒక ఎమ్మెల్యే అయినా కానీ. సో అలాంటి లగ్జరీ లైఫ్కి వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి ఆ పార్టీలో అది ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. అంతకుమించి సామాన్యుడి పార్టీ ఎప్పుడూ వచ్చేసి కదలదు. ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అలానే ఉంటుంది. వీళ్ళు పోయినంత మాత్రాన ఏమీ కాదు. పార్టీ ఖచ్చితంగా మళ్ళీ రూలింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ పిఎం కూడా కేజ్రీవాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రజల అవగాహన అనేది మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుంటారు. అది జరుగుతుంది. 100% చూస్తాం కూడా. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ హేమ సుదర్శన్ అని చెప్తున్నటువంటి మాట. ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఏదైతే పంజాబ్ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టాలని ఒక లక్ష్యంతోనే దురుద్దేశంతోనే అక్కడ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే దాదాపు 7 మంది ఎంపీలను తీసుకెళ్ళింది. కావాలనే ఈడీ కేసులు అవి బనాయించి కొంతమందిని కావాలని లోబర్చుకుంది. రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళు గతంలోనే బీజేపీలో వెళ్తారని నేను చెప్పాను, అదేవిధంగా వెళ్ళారు. ఆయన కావాలని ఏదైతే ఈడీ కేసులు గతంలో లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి కేసుల నుంచి బయటపడడానికి మాత్రమే ఇవన్నీ చేశారు. ఇవన్నీ కుట్రలో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిరాశపడద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కొత్త నాయకులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడద్దని కూడా హేమ సుదర్శన్గా చెప్తా ఉన్నారు. నిజంగానే రాబోయే తరానికి ప్రధానమంత్రిగా కేజ్రీవాల్ కూడా రాబోతూ ఉన్నారని కూడా వారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజులు అటు రాఘవ్ చెద్దా ఎపిసోడ్ కావచ్చు, అశోక్ మిట్టల్ కావచ్చు, ఇలా ఆప్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే బీజేపీలో విలీనం కాబోతూ ఉన్నారో మరి వారికి సంబంధించినటువంటి వారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ఇంకేదన్నా ఇస్తారా, లేకపోతే పంజాబ్లో వారికి ఏమైనా కీలకమైనటువంటి పదవులు ఇస్తారా కూడా వేచి చూద్దాం. అసలు ఏం జరుగుతుంది, 7 ఎంపీలు ఎటువైపు వెళ్తారు, ఏం జరుగుతుందని కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ హైదరాబాద్.